ప్రతి 2 నెలలకి 50 మందికి ఈ లోన్స్ ఇప్పించడానికి నిర్ణయించి రేపు అది స్టార్ట్ చేయబోతా ఉన్నాం. రేపు తొలిసారిగా 50 మందికి లోన్స్ ఇప్పిస్తాం. అదేవిధంగా ఉపాధి కానీ ఇంట్లో మగవాడు ఎంత సంపాదించినా ఇంటికి వచ్చి ఆడవాళ్ళ దగ్గర ఉంటే అనేది కరెక్ట్గా వెళ్తుందని అందరికీ తెలిసిన విషయమే. అదీ కాక నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యోద్దేశం ఈ ఎంఎస్ఎంఈ కార్యక్రమాలు ముఖ్యోద్దేశం కూడా ఇదే. ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్తను బయటకు తీసుకురావాలి, చిన్నదో పెద్దదో సంస్థ పెట్టించాలి అని ముఖ్యోద్దేశంతో మరి ఆయన ఎంఎస్ఎంఈ కార్యక్రమాలు కూడా స్పీడ్గా తీసుకెళ్తా ఉన్నారు. ముఖ్యంగా మన రామచంద్రపురం నియోజకవర్గంలో ఈ జిల్లాలో ఫస్ట్ టైం తొలిసారిగా 11.5 కోట్ల రూపాయలతో ఎంఎస్ఎంఈ కార్యక్రమం స్టార్ట్ చేయడానికి మన ద్రాక్షారంలో 30 యూనిట్లకు సరిపడా 1000 స్క్వేర్ ఫీట్తో అన్ని సిద్ధం చేస్తారు. అది లోన్లు కూడా ఇప్పించి తీసుకుంటాం. మీరు చేయవలసిందల్లా ఇప్పుడు బ్యూటిషియన్ కోర్స్కి వచ్చారు, బ్యూటిషియన్ కోర్స్ కానీ శ్రద్ధగా ఆ స్కిల్ ఆవిడ చేత యమున మేడం గారు చెప్పేది విని ఆ స్కిల్ అయ్యి మీరు ఒక షాప్ పెట్టుకోవాలి, లేకపోతే ఇంకోటి. అలాగే సుమారు నేను ఈ కాన్స్టిట్యున్సీకి వచ్చిన తర్వాత అందరికన్నా ఎక్కువ ఇబ్బంది పడేది 40 సంవత్సరాల లోపు పెళ్ళయి భర్తల్ని కోల్పోయి పిల్లలు చిన్న పిల్లలతో బాధపడే వాళ్ళు సుమారు 160 మంది ఉన్నారు ఈ కాన్స్టిట్యున్సీలో. వాళ్ళందరికీ దారి చూపించాలని ముఖ్య ఉద్దేశంతో ఈ ఎంఎస్ఎంఈ కార్యక్రమం పెట్టి రేపు స్టార్ట్ చేయబోయే ద్రాక్షారంలో స్టార్ట్ చేయబోయే 30 యూనిట్లు కూడా వాళ్ళకే కేటాయిస్తాం. అదేవిధంగా అక్కడ వాటర్ ప్లాంట్ పెట్టినా, వాటర్ బాటిల్స్ ప్లాంట్ పెట్టినా, ప్లేట్లు పెట్టినా, ఏం పెట్టినా సరే డ్వాక్రా గ్రూప్ ఆడవాళ్ళకి టార్గెట్స్ ఇచ్చి అక్కడ ఏ మ్యారేజ్ జరిగినా ఈ వితంతువులకి మీరు ఖచ్చితంగా ఆర్డర్ ఇవ్వాల్సిందే అని ఒక కండిషన్ పెట్టి మరి దాన్ని ప్రమోట్ చేయడానికి ముందుకు తీసుకెళ్తాం. అలాగే మీరు కూడా, ఎందుకంటే ఆడవాళ్ళు చాలా పట్టుదల, సహనం, ఓర్పు ఎక్కువ ఉంటుంది మగవాళ్ళ కన్నా. మగవాళ్ళతో సమానంగా మీకు కోపం ఇచ్చుంటే ఈ సృష్టి ఏ కాపురాలు నిలబడవు, ఎక్కడ అస్తవ్యస్తంగా ఉండేది సొసైటీ అంతా. కాబట్టి మీకు ఓర్పు, సహనం, అలాగే పట్టుదల ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు మీ చేత సంస్థలు పెట్టించాలి. ముఖ్యంగా మేము ఈ మా ఎస్ఎల్కి సిఏ గారికి కూడా ఒకటే చెప్పాము, ఎక్కడైతే రద్దీగా ఉందో ప్లేసులు అక్కడ ఏమైనా చిన్న పాయింట్లు ఏర్పాటు చేయండి, టీ స్టాల్స్ ముద్రాల లోన్స్ ఇప్పించి వాళ్ళ చేతే పెట్టిందామని చెప్పి సుమారు 8 పాయింట్లు వాళ్ళు చూడటం జరిగింది. ఆ 8 మంది చేత కూడా ఆల్రెడీ టౌన్లో ఒకరికి నిర్ణయించాం. మా ప్రోత్సాహం మీకు ఫుల్గా ఉంటుంది. మా సైడు నేను లోన్స్ ఇప్పించడం, అలాగే మీకు స్కిల్ చేయటం వరకు కూడా ముఖ్యంగా ఆడవాళ్ళని మా సిస్టర్ బెంగళూరులో ఉంది. ముఖ్యంగా ఆ అమ్మాయి చేత అమ్మాయికి ఈ బాధ్యతలు అప్పగించడం జరిగింది. స్కిల్ చేసి వీళ్ళందరినీ, ఇదే కాకుండా ఎంబ్రాయిడింగ్ వర్క్స్ కూడా మేము త్వరలో స్టార్ట్ చేస్తాం. ఇవన్నీ ఏదైతే గవర్నమెంట్ కొత్త ప్రాజెక్టులు పెడుతుందో అవన్నీ కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ అయ్యేలా చేస్తాం. ఇప్పుడు అరటిపండు ఉంది, అరటిపండు నుంచి పౌడర్ తయారు చేస్తూ ఉన్నారు. అది బాగా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంది. ఆ మిషన్ డ్రైయర్స్ మనకి ఇస్తున్నారు. డ్రైయర్స్ ఇచ్చి ఆ మెటీరియల్ కూడా, రా మెటీరియల్ కూడా మనకే సప్లై చేస్తుంది గవర్నమెంట్. మీరు తయారు చేసిన పౌడర్ కూడా లాభం ఇచ్చి కనీసం 15-20 వేలు లాభం ఇచ్చి మళ్ళీ గవర్నమెంట్ తీసుకునే ప్రొసీజర్ కూడా ఉంది. అవి మగవాళ్ళకి నిర్వహించాం. వాళ్ళు కూడా కొన్ని ప్రాజెక్ట్స్, 3 ప్రాజెక్ట్స్ మేము ముందుకు తీసుకెళ్ళాం. ఒకటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఒకటి స్టార్ట్ చేశారు, లేస్ ప్యాకెట్స్ ఒకటి స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీలో ఆ డ్రోన్ కంపెనీ కూడా, ముఖ్యంగా అన్యూ రాము గారు ఇక్కడ లేరు, ఆయన కూడా సాఫ్ట్వేర్ కంపెనీ ఒకటి అతి త్వరలో రామచంద్రపురం నియోజకవర్గంలో పెట్టి 200 మందికి ఈ సాఫ్ట్వేర్ జాబ్ కూడా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి నా ముఖ్య ఉద్దేశం కనీసం 30 నుంచి 40 ఇండస్ట్రీస్ మన రామచంద్రపురం నియోజకవర్గంలో ఉండాలి. అలాగే ఎవరైతే వితంతువులు ఉన్నారో వాళ్ళందరికీ ఒక దారి చూపించాలని ముఖ్య ఉద్దేశంతో పనిచేస్తున్నాం. అలాగే మీరు కూడా
మీకు టాలెంట్ ఉండి ఇది కాకపోతే మీకు వేరే ఆలోచనలు ఉండి మేము పలానా పెట్టుకుంటాం మీ సహకారం చేయమంటే మాత్రం దాన్ని పూర్తిగా సహకరిస్తాం. మీరు గుర్తించండి, ముద్రా లోన్స్ అనేవి ₹1,00,000 ఇస్తారు, దానికి సబ్సిడీ ఉంటుంది, 5% వడ్డీ తీసుకుంటారు. మీరు కట్టేసిన తర్వాత మీరు ఎంత స్పీడ్గా కడితే అంత వెంటనే 2 లక్షలు ఇస్తారు. 2 లక్షల నుంచి 2 లక్షలు కట్టిన తర్వాత 10 లక్షలు ఇస్తారు ఆటోమేటిక్గా. అంటే మీరు రేపటికి రేపు అయ్యో లక్ష్యాన్ని మనకెందుకు లేని మాత్రం అనుకోవద్దు, ఆ లక్ష్యం కొన్ని జీవితాలు మారుస్తుంది. అది 40 పైసలు వడ్డీ మాత్రం అవుతుంది. అలాగే ద్రాక్షారం మార్కెట్లో కూడా కొంతమంది వ్యాపారం చేయగలుగుతారు, చిన్న చిన్న